హాయ్ అంటే హాయ్ అని మెసేజ్ పెట్టావు, ఏం చేస్తున్నావో డీటెయిల్డ్ గా చెప్తున్నావు. నువ్వు వాడికి ఒక స్పెషల్ కన్సర్న్ క్రియేట్ చేస్తావు. మరి అలాంటి డిస్టర్బ్ చేయకపోతే ఇంకవర్ చేస్తారే. అయినా వాడి ఇంటెన్షన్స్ నీకు ముందే తెలుసా తెలీదా? మేము అబ్బాయిలందరూ అమ్మాయిలు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తామో తెలుసా? ఆవత్తులో వాడు ఇంటెన్షన్స్ మాకు తెలుసు కాబట్టి. ఫ్రీడమ్ అని కొట్టేసుకుంటారే. మేం ఫ్రీడమ్ ఇస్తే మీరు వేరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడంకా? 3 నెలల నుంచి ఒక డిస్టర్బ్ చేస్తుంటే నాకు చెప్పడం తెలీదా? అంటే వాడు డిస్టర్బ్ చేయడం నీకు నచ్చుతుంది, నీకు నచ్చడం వాడికి నచ్చుతుంది. అందుకే వాడు గుచ్చి మెసేజ్లు పెడతాడు. అది నువ్వు ఎంజాయ్ చేస్తావు. నేను ఏ తప్పు చేయలేదు కార్తీక్. నువ్వే తప్పు చేయవు బృందా. ఎప్పుడూ ఆ తప్పులన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. ఈ మ్యాటర్ నాకు తెలిసిపోయి ఎక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోద్దని చెప్పి వాడి మీద బ్లేమ్ అంతా తోసేసి నువ్వు మంచిదని అయిపోతావు అని ప్లాన్ వేస్తావు. అది కాదు. ఇప్పుడేంటి కార్తీక్, మన రిలేషన్ ని బ్రేక్ చేస్తున్నావా? నిన్ను వదిలేస్తానో అని అనట్లేదు, కానీ ఎక్కడ వదిలేస్తానో అనే భయం నీలో ఉండాలి అంటున్నా. అది కాదు. వద్దులే బృందా, నువ్వు వెళ్ళిపో.